సో ఈరోజు క్లాస్లో ఫిజిక్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఫిజిక్స్ స్ట్రాటజీ ఏంటి ఐఐటి ఫౌండేషన్కి. సో ఐఐటి ఫౌండేషన్ అనగానే ప్లీజ్ డోంట్ థింక్ దట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మ్యాథ్స్ పీపుల్. నేను 10th తర్వాత బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను, సో ఇది నాకు అవసరం లేదు. డోంట్ ఫీల్ దట్. బికాస్ మీరు ఇంటర్మీడియట్లో 10th క్లాస్ అయిపోయాక మీరు ఇంటర్మీడియట్లో బ్రాంచెస్ ఉంటాయి. నాట్ లైక్ స్కూల్ లెవెల్లో లాగా సోషల్, ఇంగ్లీష్, తెలుగు, అన్ని బయాలజీ అన్నీ చదవరు. 10th క్లాస్ అయిపోయాక ఇంటర్మీడియట్కి వచ్చాక రకరకాల గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఎంపీసీ గ్రూప్ అంటారు. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్ చదువుతారు. ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్, లెట్ మీ గివ్ యూ ఆల్ అ క్లారిటీ. ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ ఏపీ వాళ్ళకా టీఎస్ వాళ్ళకా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అనగానే ఇదివరకంటే కలిసిమెలిసి ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు విడిపోయాము. బట్ విడిపోయినా మన ఆత్మ ఒక్కటే. సో దిస్ క్లాస్ ఈజ్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్. ఏపీ టీఎస్ స్టూడెంట్స్ అందరికీ ఈ క్లాస్ హెల్ప్ అవుతుంది. ఇది ఏపీ వాళ్ళకా, ఇది టీఎస్ వాళ్ళకా అనే ఆలోచన ఏం అవసరం లేదు. బికాజ్ ఏపీ వాళ్ళైనా, టీఎస్ వాళ్ళైనా, బీహార్ వాళ్ళైనా, ఒరిస్సా వాళ్ళైనా ఫైనల్గా జేఈ మెయిన్స్ అండ్ నీట్ అంటే నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. సో ఈరోజు క్లాస్ బోత్ ఏపీ అండ్ టీఎస్లో చదివే అందరు స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి అంటే ఐఐటి ఫౌండేషన్ అనగానే చాలామందికి ఉన్న అపోహ ఏంటి అంటే కేవలం మ్యాథ్స్ పీపుల్కి మాత్రమే ఉపయోగపడుతుంది అనేది. కాదు. మీరు 10th తర్వాత బైపీసీ తీసుకున్నా కూడా నీట్ ఎగ్జామ్ రాయాలి అంటే నీట్లో వన్ ఆఫ్ ద పేపర్ ఈజ్ ఫిజిక్స్. సో మీరు బైపీసీ తీసుకున్నా, ఎంపీసీ తీసుకున్నా సరే ఖచ్చితంగా ఫిజిక్స్ అయితే కామన్గా ఉంటుంది. సో ఎవరైనా 9th, 10thలో చదివే ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాల్సిన క్లాస్ ఇది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఇందాక చెప్తున్నాను కదా, మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? ఎంపీసీ బ్రాంచ్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అపార్ట్ ఫ్రమ్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ ఉంటుంది కంపల్సరీగా. సాంస్క్రిట్, తెలుగు, హిందీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో టోటల్గా 5 సబ్జెక్ట్స్ మాత్రమే చదువుతారు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి. అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్ లేదా బైపీసీ అంటారు, అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్. సో ఒకటి ఎంపీసీ స్ట్రీమ్ ఉంటుంది, రెండోది బైపీసీ స్ట్రీమ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి అవన్నీ ఏంటి అంటే దే ఆర్ అవుట్ ఆఫ్ లైక్ కామర్స్, అకౌంట్స్ అటు సైడ్ వెళ్ళిపోతాయి, బిజినెస్ సైడ్ వెళ్ళిపోతాయి. సో మన ఫిజిక్స్కి సంబంధించి ఎవరైతే క్లాస్ 10th తర్వాత ఎంపీసీ కానీ బైపీసీ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకుంటారు. మీరు ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ తీసుకున్నా రెండిట్లోనూ కామన్గా ఉండేది ఫిజిక్స్, కెమిస్ట్రీ. కేవలం మ్యాథ్స్ ప్లేస్లో బైపీసీ వాళ్ళు బయాలజీ, జువాలజీ చదువుతారు అంతే. బోటనీ, జువాలజీ చదువుతారు. సో ఏదైనా ఫిజిక్స్ కామన్ కాబట్టి ఫిజిక్స్కి కామన్ ప్రిపరేషన్ అనేది అవసరం. మీరు అనుకోవచ్చు బైపీసీ వాళ్ళకి ఎంపీసీ అంత లెవెల్లో ఉండదేమో ఫిజిక్స్ అని. అలా ఏముండదు. నీట్కి కాంపిటీషన్ బాగా పెరగడం వల్ల ఇప్పుడు నీట్ పేపర్స్ కూడా ఆల్మోస్ట్ మ్యాథ్స్ వాళ్ళు చేయగలిగే రేంజ్లోకే ఇస్తున్నారు. కాబట్టి నేను హై స్కోర్ చెయ్యాలి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత రాసే ప్రతి ఎగ్జామ్ని సూపర్గా రాయాలి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి అంటే మాత్రం ఇప్పటి నుంచే మీ డెడికేషన్ అవసరము. అయితే ఐఐటి ఫౌండేషన్ కోర్సులో మనం ఏం చేస్తాము అంటే క్లాస్ 9th, క్లాస్ 10th కొన్ని చాప్టర్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పిక్ చేస్తాం. ఓకే, అవి కూడా ఎలా అంటే మీ స్టేట్ సిలబస్కి మ్యాచ్ అయ్యేలాగా కొన్ని చాప్టర్స్ సెలెక్ట్ చేస్తాం. అది కూడా హై వెయిటేజ్ చాప్టర్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ ఉంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ ఉంటుంది కదా. ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో వచ్చే ఫిజిక్స్లో బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఐఐటి ఫౌండేషన్లో ఇక్కడ వేదాంతు ఐఐటి ఫౌండేషన్ ఛానల్లో టీచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అవసరమా? మరి మా స్టేట్ సిలబస్ కూడా ఉంది కదా అంటే డోంట్ వరీ. ఇప్పుడు ఈ ఛానల్లో మేము ఫస్ట్ స్టేట్ సిలబస్ ఫినిష్ చేసేస్తాము. బికాజ్ మీ స్కూల్స్లో ఫస్ట్ స్టేట్ సిలబస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ స్టేట్ సిలబస్ ఫినిష్ చేసేస్తాం. ఆ స్టేట్ సిలబస్కి మ్యాచ్ అయ్యే ఐఐటి ఫౌండేషన్ చాప్టర్స్ ఉంటే అవి కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది. సో స్టేట్ సిలబస్తో పాటు ఐఐటి ఫౌండేషన్ కూడా జరుగుతూ ఉంటుంది.
క్లాస్ 9th వచ్చేటప్పటికి మనం సెలెక్ట్ చేసిన చాప్టర్స్ ఏంటి అంటే, ఒకటి కైనమెటిక్స్. కైనమెటిక్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, కైనమెటిక్స్ ఇన్ 1 డైమెన్షన్, కైనమెటిక్స్ ఇన్ 2 డైమెన్షన్. కైనమెటిక్స్ ఇన్ 1 డైమెన్షన్నే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటారు. కైనమెటిక్స్ 2 డైమెన్షన్ని మోషన్ ఇన్ అ ప్లేన్ అంటారు. ఇది 1 డైమెన్షనల్ చాప్టర్, ఇది 2 డైమెన్షనల్ చాప్టర్. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ చదువుతాము, ఇది కూడా మీకు స్టేట్ సిలబస్లో ఉంటుంది. వర్క్, పవర్, ఎనర్జీ, ఇది కూడా మీకు స్టేట్ సిలబస్లో మ్యాచ్ అవుతూ ఉంటుంది. గ్రావిటేషన్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, కెలోరీమెట్రీ, థర్మోడైనమిక్స్, ఈ మూడింటిని కలిపి హీట్ ట్రాక్ అంటారు, అంటే హీట్కి సంబంధించిన చాప్టర్స్. ఇవి చదవడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, క్లాస్ 10thలో, యాక్చువల్గా టీఎస్లో అయితే క్లాస్ 9thలోనే హీట్ చాప్టర్స్ ఉంటాయి. క్లాస్ 10th ఏపీ వాళ్ళకైతే ఫస్ట్ హీట్తోనే స్టార్ట్ అవుతుంది ఫిజిక్స్. సో ఎప్పుడూ కూడా ఒక మెట్టు ఎక్కువ నేర్చుకోవడంలో వచ్చే ప్రాబ్లం ఏం లేదు, బికాజ్ ముందుగానే మీరు కొంత నేర్చుకుంటే, ఆల్రెడీ ఆ టాపిక్ గురించి కొంచెం అవగాహన ఉంటే దాంట్లో మీరు ఎక్కువ డెప్త్లోకి వెళ్ళగలుగుతారు. అండ్ మోర్ ఓవర్ మీ స్కూల్స్లో కేవలం మీకు థియరీ, కాన్సెప్ట్, క్వశ్చన్, ఆన్సర్ ప్యాటర్న్లో చెప్తారు. కానీ ఇక్కడ ఐఐటి ఫౌండేషన్ ఛానల్లో మనము ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్, మొత్తం ఈ లెసన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో చెప్తాము. సో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ అంటే ఏంటి, బికాస్ మీకు ఏమైనా కొంచెం అవగాహన ఉంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసరికి ఈ ఆబ్జెక్టివ్ పార్ట్ ఎక్కువ అవసరం. బికాస్ ఆబ్జెక్టివ్ పార్ట్ అంటే ఏం లేదు, ఒక కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లమ్ని ఎలా చేయాలి, రకరకాల ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాటి షార్ట్ ట్రిక్స్ ఏంటి, అలాగే ఎంసీక్యూస్ అంటాం, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి, రకరకాల టెక్నిక్స్ ఏముంటాయి, ఒక కాన్సెప్ట్ని ఎస్పెషల్లీ ఫిజిక్స్లోకి వచ్చేటప్పటికి కాన్సెప్ట్ని ప్రాబ్లంలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఈ అవగాహన ఉంటేనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీకు ఈజీ అవుతుంది. లేదంటే చెప్పాను కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అడుగు పెట్టడం ఏంటి, కార్పొరేట్ కాలేజెస్లో టక్క సిలబస్ లాగొట్టేస్తూ ఉంటారు. ఆ స్పీడ్ని అందుకోవాలి అంటే మాత్రం మీరు 9th 10th నుంచే ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మీరు చూసే ఉంటారు, మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి కాంపిటీషన్ ఎలా ఉంటుంది. మీరు క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ చెప్తా ఉంటే కొంతమంది చాలా స్పీడ్గా ఆన్సర్లు ఇచ్చేస్తూ ఉంటారు, స్పీడ్గా ప్రాబ్లమ్స్ చేసేస్తూ ఉంటారు. అరే మనలాంటి సేమ్ లెవెల్ స్టూడెంట్ ఎలా ఇవ్వగలుగుతున్నాడు ఆన్సర్స్ అంటే, ఖచ్చితంగా వాళ్ళు స్కూల్ లెవెల్లో ఫౌండేషన్ కోర్స్ తీసుకునే ఉంటారు. సో ఫౌండేషన్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ జేఈ మెయిన్స్, నీట్ అండ్ మోర్ ఎగ్జామ్స్. మీరు ఎలాంటి ఎగ్జామ్ అయినా రాయండి, అన్నిటికీ సిలబస్ ఒకటే ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ లెసన్స్ మేము క్లాస్ 9thలో కవర్ చేస్తాము. దీంట్లో ప్రతిదీ హై వెయిటేజ్ చాప్టర్స్ ఇన్ వ్యూ ఆఫ్ జేఈ మెయిన్స్ ఆర్ నీట్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్. సో ఖచ్చితంగా మీరు ఐఐటి కొట్టాలి, నేను ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, లేదా నేను ఒక డాక్టర్ని అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్ 9th క్లాస్లోనే స్టార్ట్ చేసేయండి. ఓకే, సో దీనికి మెటీరియల్ ఏమైనా కావాలా అంటే అది కూడా నేను చెప్తాను మీకు. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కాబట్టి దాంట్లో పీడిఎఫ్స్ అనేవి పెడతాను నేను. సో సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఇన్ని రోజులు కొంచెం స్లోగా వెళ్తున్నాం, ఎందుకంటే స్కూల్స్ రీఓపెన్ అవ్వాలి, స్టూడెంట్స్ స్కూల్స్కి వెళ్ళాలి, సో టైం పడుతుంది కాబట్టి కొంచెం స్లోగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. బట్ ఎస్, నౌ అన్ని స్కూల్స్ రీఓపెన్ అయిపోయి అన్నిట్లోనూ సీరియస్ టీచింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం కూడా చాలా సీరియస్గా మన ఛానల్లో స్టార్ట్ చేసేస్తున్నాము. సో దిస్ ఈస్ అబౌట్ క్లాస్ 9th. క్లాస్ 10th వాళ్ళకి వచ్చేటప్పటికి ఇంటర్ సెకండ్ ఇయర్ చాప్టర్స్ యాడ్ చేయడం జరుగుతుంది. బికాస్ క్లాస్ 10th వాళ్ళకి ఎక్కువగా ఆప్టిక్స్లో మీకు చాప్టర్స్ ఉంటాయి, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి, హీట్కి సంబంధించి చాప్టర్స్ మీ స్టేట్ సిలబస్లో ఉంటాయి. కాబట్టి వాటిని బేస్ చేసుకునే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో వచ్చే చాప్టర్స్ అన్నీ కూడా మీకు ప్లాన్ చేయడం జరిగింది. సో రైట్ ఫ్రమ్ థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి అంటే హీట్కి సంబంధించినవి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఇవి ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి. నెక్స్ట్ చాప్టర్స్ అన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిజం అంటారు. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిజం ఇవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. బికాస్
మీ 10th క్లాస్ సిలబస్లో ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ ఒక రేంజ్లోకి వచ్చేస్తాయి అన్నమాట చదివే కొద్దీ. అవన్నీ ఎక్కువగా ఆప్టిక్స్ అంటే లైట్కి సంబంధించిన చాప్టర్స్ లేదా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రోమాగ్నెటిజం బేస్ అయిన చాప్టర్సే మీకు స్టేట్ సిలబస్లో ఉంటాయి. సో వాటిని కవర్ చేసుకుంటూ వీటన్నిటికీ ఆబ్జెక్టివ్ పార్ట్ మళ్ళీ డిస్కస్ చేసుకుంటాము. ఆబ్జెక్టివ్ పార్ట్ అంటే చెప్పాను కదా, ఈ కాన్సెప్ట్ని ప్రాబ్లంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఈ ఆబ్జెక్టివ్ పార్ట్ని నేను డిస్కస్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ క్లాస్ 9th-కి 10th-కి కలిపి ఈ క్లాస్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఒకవేళ క్లాస్ 10th-కి వచ్చేసాను కానీ 9th క్లాస్లో నేను ఈ చాప్టర్స్ ఏం ఫినిష్ చేయలేదు, నేను క్లాస్ 10th చదువుతున్నాను, క్లాస్ 9th చాప్టర్స్ నేను ఫాలో అవ్వచ్చా? హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. బికాస్ ఈ చాప్టర్స్ అన్నీ కూడా మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదివే చాప్టర్స్. వాటి బేసిక్స్ ఇప్పుడే నేర్చేసుకున్నారనుకోండి, మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చాలా ఈజీగా ఉంటుంది. మీ పియర్ గ్రూప్ స్టూడెంట్స్ కంటే మీరు స్పీడ్గా ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. సో ఆ గ్యారంటీ కోసమే చెప్తున్నాను. సో క్లాస్ 10th చదివే వాళ్ళు క్లాస్ 9th క్లాసెస్ వినొచ్చా? వినొచ్చు. క్లాస్ 9th చదివే వాళ్ళు క్లాస్ 10th చాప్టర్స్ వినొచ్చా? వినొచ్చు. ప్రాబ్లం ఏం లేదు, అస్సలు ఏ ప్రాబ్లము లేదు. కాకపోతే ఇలా బైఫర్కేషన్ ఎందుకు చేశాము అంటే మీ స్టేట్ సిలబస్ని బేస్ చేసుకుని కూడా కంపారిజన్లో ఉండడానికి ఇలా ప్లేస్ చేశాము. బట్ ఎస్, ఎనీ చాప్టర్, ఇవన్నీ ఇంటర్ సెకండ్ ఇయర్లో వచ్చే చాప్టర్స్, ఇవన్నీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చే చాప్టర్స్. ఎవరు ఏ చాప్టర్ విన్నా ఇందులో వచ్చే నష్టం ఏం లేదు. లేదు నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు క్లాస్ 9th వాళ్ళు క్లాస్ 9 చాప్టర్స్ వినండి, 10th వాళ్ళు 10 చాప్టర్స్ వినండి. బట్ డూ లెర్న్. కాంపిటీషన్కి నిలబడాలి, తట్టుకోవాలి అంటే మాత్రం మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం, ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నామో, మన బేసిక్స్ స్టాండర్డ్స్ ఎంత బాగా ఉన్నాయి అనేది చాలా అవసరం. అండ్ మోర్ ఓవర్ ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి మీ అందరికీ తెలుసు, ఇప్పటికే కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, ఫిజిక్స్ కొంచెం టఫ్, అవునా? అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళేటప్పటికి బాగా టఫ్గా అనిపించకూడదు అంటే మాత్రం ఇప్పటి నుంచే మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. మీరు ఏ కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళినా కూడా నార్మల్ సెక్షన్స్ ఉంటాయి, ఐఐటి సెక్షన్స్ అనే పేర్లు ఉంటాయి. మీరు విన్నారా? ఫౌండేషన్ సెక్షన్స్, ఐఐటి సెక్షన్స్ అని చెప్పేసి వాళ్ళకు 10,000 ఎక్స్ట్రా ఫీజు కూడా వేసేస్తారు. వాళ్ళు ఏదో తెగ చదివేస్తున్నారు అనుకుంటారు. వాళ్ళు చదివేవి ఏముండవు. ఇవే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ని సింప్లిఫై చేసి బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ ఆబ్జెక్టివ్ పర్పస్ ఎలా చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది.